తరపున, మా సూపరింటెండెంట్ తరపున, సిబ్బంది తరపున, సూపర్ స్పాట్ డాక్టర్ తరపున ధన్యవాదాలు. మెయిన్ థింగ్ మీ ద్వారా సూపర్ స్పాట్లో ఏమేమి సర్వీస్ అందుతున్నాయో చాలా మంచిగా బయట బ్రీఫ్ మీరు జనాలకు ఇస్తున్నారు. కానీ ఈరోజు కూడా మా న్యూరో సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు 2 మంచి కేసు చేశారు. ఒకటి క్రేనియాటమీ, ఒకటి స్పైన్ కేస్. సో డాక్టర్ విజయ్ మోహన్ గారికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ప్లస్ మా ఏదో టీం ఉంటుందో ఓటీ టీం వాళ్ళందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ అభినందనలు తెలుపుతున్నా. మెయిన్ థింగ్ 2 కేసు, ఒకటి స్పైన్ కేసు చేశాడు, ఒకటి క్రేనియాటమీ. సో ఏ కేసు ఏ ఊరు అనేది మా న్యూరో సర్జన్ విజయ్ కుమార్ చెప్తారు. మన సూపరింటెండెంట్ సార్ అశోక్ సార్ అందరి హెల్ప్తో ఈ 2 కేసెస్ చేయడం జరిగింది. ఓటీ స్టాఫ్, అనస్థీషియా డిపార్ట్మెంట్ అండ్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో పేషెంట్ అందరూ బాగా సర్జరీ అయిపోయి కోలుకోవడం జరిగింది. ఫస్ట్ పేషెంట్ అతని పేరు సంతోష్. అతనికి నడునొప్పి ఉండడం వల్ల ఒక 2 ఇయర్స్ నుంచి నడునొప్పి, కాళ్ళు లాగడము, తిమ్మిర్లు అన్ని ఇబ్బందులు అని చెప్పి మన దగ్గరకు వచ్చాడు. సో అతన్ని అడ్మిట్ చేసి ఎంఆర్ఐ, సిటీ చేయించడం జరిగింది. అతనికి నడుం భాగంలో అంటే లంబార్ కెనాల్ సినోసిస్ అంటాము ఇబ్బంది అనేది. సో అతనికి నడుంకి సర్జరీ చేయడం జరిగింది. దాన్ని లంబార్ లామినెక్టమీ, ఎక్సిషన్ ఆఫ్ హైపర్ట్రోఫిడ్ లిగమెంటమ్ ఫ్లేమ్ అంటాము. సో సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ బాగానే ఉన్నాడు, బాగానే నడుస్తున్నాడు. ఏదైతే ఇబ్బంది ఉండిందో నడునొప్పి, కాళ్ళలో తిమ్మిర్లు అవన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి. సో వెనకాల ఏదైతే సర్జరీ చేస్తామో దానికి కుట్లు తీసేసాము, అంతా బాగానే మానిపోయింది. 2 వారాలు అవుతుంది, డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది అతన్ని. ఈవిడ సెకండ్ పేషెంట్. ఈ పేషెంట్ పేరు లక్ష్మి. ఆమెకి తలకి దెబ్బ తగలడం వల్ల మన దగ్గరికి ఎమర్జెన్సీలో 2వ తారీఖున వచ్చి అడ్మిట్ అయింది. సో ఎమర్జెన్సీలో వెంటనే సిటీ చేయించడం జరిగింది తలకి. సిటీ చేయించినప్పుడు తలలో ఆమెకి ఒకవైపు తలలో మొత్తం అంతా రక్తం గడ్డగట్టింది. ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అంటాము. సో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా నార్మల్గా ఈజీగానే చేసొచ్చు, కాకపోతే ఈమెకి మెదడు అనేది హెర్నియేట్ అయింది అన్నట్టు. హెర్నియేట్ అయింది అంటే ఇంకా క్రిటికల్ అన్నట్టు. పేషెంట్ వచ్చినప్పుడు కంప్లీట్గా కోమా స్టేజ్లో ఉండింది. సో వెంటనే ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ తలలో అయితే రక్తం గడ్డగట్టిందో మొత్తం తీసేయడం జరిగింది. పేషెంట్ 2 రోజులు వెంటిలేటర్ పైన ఉండింది. సో వెంటిలేటర్ పైన నుంచి తీసేసి తర్వాత బాగానే అంతా కోలుకుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా వీక్నెస్ అనేది ఉంటుంది, అది నెమ్మదిగా తగ్గిపోతుంది. పేషెంట్ ఇప్పుడు బాగా మాట్లాడుతుంది, అన్నీ తింటుంది, అంతా బాగానే ఉంది. సో ఇటువంటి పేషెంట్స్ అనేది కొద్దిగా మన దగ్గరికి ఎంత ఎర్లీగా వచ్చి అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకుంటే అంత మంచిది. సో 2 పేషెంట్స్ బాగానే ఉన్నారు, డిశ్చార్జ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తాం. మన సూపర్ స్టోర్లో అన్ని రకాల మేజర్ సర్జరీ అవుతున్నాయి కనుక ఉదాహరణ ఇవి 2 న్యూరో సర్జరీ. సో ప్రతి ఒక్క పేషెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా రిమ్స్కి వచ్చి అడ్మిట్ అయ్యి వాళ్ళు మన యొక్క సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్ అనేది మన అందరిది. ఇప్పుడు ఏమైతుంటే 30% మహారాష్ట్ర పీపుల్ వస్తున్నా మనకు. నేను సెకండ్ కంటెంట్ ఏంటంటే మనము మన హాస్పిటల్ మన పరిసరాల పరిశుభ్రత మెయిన్ థింగ్. మీరు నేను అబ్జర్వ్ చేసిందంటే వచ్చిన ప్రతి పేషెంట్ గుట్కాలు తింటున్నారు, పాన్ తింటున్నారు, హాస్పిటల్ కొంతవరకు స్పైల్ అవుతుంది. దయచేసి మీ ద్వారా నేను ప్రజలు కోరుకునేది అంటే రిమ్స్కి వచ్చే పేషెంట్ ఎవరు కూడా గుట్కాలు, పాన్లు తినకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా బయటపడాలి. మా సెక్యూరిటీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, రిమ్స్ జనరల్ హాస్పిటల్ కావచ్చు, ఖచ్చితంగా స్ట్రిక్ట్ కావాలని వెరిఫై చేస్తున్నాము. ప్రతి చెక్ చేసే లోపల పంపిస్తున్నాం. పంపిణీ కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ నేను అసలు సూపరింటెండెంట్ గారు, మా హెడ్ నర్సెస్, మా మిగతా డాక్టర్లు ఆర్ఎంఓస్ రౌండ్ చేస్తున్నాం. చేసినా అక్కడక్కడ కొన్నిసార్లు మళ్ళీ ఉంచుతున్నారు. దయచేసి మీ ద్వారా ప్రజలు కోరుకునేది అంటే ఎవరు కూడా గుట్కాలు, పాన్లు కానీ అటువంటి మత్తు పానీయాలు తీసుకురాకుండా ఒకటి ఉండాలి. సేమ్ థింగ్ ఇప్పుడు ఒక మెథడ్ ఏంటంటే ఆల్రెడీ మనము విజిటర్స్ టైం పాత టైం ఉంది, బట్ జనాలు కొంత వింటలేరు, మా సెక్యూరిటీతో గొడవ పెడుతున్నారు. దయచేసి మీ ద్వారా ప్రజలు కోరేది అంటే మేము 12 to 1 మార్నింగ్ విజిటర్ టైం పెడుతున్నాం. అదేవిధంగా ఈవినింగ్ 4 to 6. ఇంకోటి మేము ఈరోజు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా పాస్ ఇస్తున్న పేషెంట్ ని రేపటి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.